60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం. ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వండి. నమస్తే రంగర్. నమస్తే జయ. మనము ఇతర దేశాల కథలు చాలా చెప్పుకుంటూ ఉంటామండి. అలాంటిది ఏదైనా ఒకటి చెప్తారా? చైనా కథ చెప్దామా? ఓ పూర్వం 800 ఏళ్ల క్రితం చైనాలో అదేదో పట్టణానికి పేర్లు గుర్తుండట్లేదు నాకు, వాటి పేర్లు విచిత్రంగా ఉంటాయి కదా. చాలా అద్భుతంగా ఒక నగరం ఉండేది, ఒక పెద్ద పట్టణం. ఎంత డబ్బు ఉండేదో ఆ నగరంలో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండేదట. కానీ బిచ్చగాళ్ళకి ఏం కొదవలేదు ఆ ఊళ్ళో. బోళ్ళంతమంది బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఒక పద్ధతి ఉందట, ఈ బిచ్చగాళ్ళకి రాజులు ఉండేవాళ్ళు. ప్రతి బిచ్చగాడు వాడు సంపాదించిన దాంట్లో ఒక వంతు రాజుకు సమర్పించాలి. ఆయన వీళ్ళ సంగతి చూసుకుంటాడు. అట్లా బిచ్చగాళ్ళకి రాజులుగా ఉన్న కుటుంబాలు బోల్డ్ ఉన్నాయట కోకొల్లలు. ఆ బిచ్చగాళ్ళ రాజుల్లో ఒక ఆయన పేరు ఏంటంటే, ఆ ప్రాంతపు బిచ్చగాళ్ళందరికీ ఆయన రాజు. 7 తరాల నుంచి వాళ్ళేట రాజులు. ఆయన పేరు చిన్ గారు రాజుగా ఉండేవాడు. అయితే వీళ్ళకేం కొదవ ఉండదమ్మా. రాజులతో సమానంగా తోటలు, దొడ్లు, ఇళ్ళు, వాకిళ్ళు, మరి సంపద. ఇన్ని తరాల నుంచి రాజుగా ఉన్నవాడి సంగతి అసలు చెప్పక్కర్లేదు. అంతే కదా. అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకి ఇళ్లలో చాలా రాజాంగంగా జరుగుతుంది. ఈయన దగ్గర ఉన్న డబ్బు వడ్డీలకు తిరుగుతూ ఉంటాయి, కోట్లు. పెద్ద పెద్ద వాళ్ళకి వడ్డీలకు అప్పులు ఇస్తారు వీళ్ళు. కానీ ఇంట్లో రాజ్యాంగంగా సాగుతుంది. రాజ్యాధికారం ఉన్న వాళ్ళకి ఎంత సాగుబడి ఉంటుందో అట్లా పని వాళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, దొడ్లు, తోటలు బోల్డ్ ఉంటాయి. బయటికి వెళ్తే ఈయన బిచ్చగాళ్ళ రాజే, పరువుగా ఉండదు. అయితే ఈయనకి కొంతకాలం గడిచాక తను పెద్ద మనిషిని అయిపోవాలని కోరిక కలిగింది. ఈ బిచ్చగాళ్ళ సామ్రాజ్యాన్ని వదిలేయాలి, పరువుగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఈ పేరు ట్యాగ్ లైన్ లేకుండా ఉండాలనిపించేది. ఈయనకి భార్య చనిపోయింది, 50 ఏళ్ళు ఉంటాయి. యూను అనే ఒక కూతురు ఉండేది. ఆ పిల్ల మహా సౌందర్యవతి, ఎంత బాగుండేదో. చక్కగా పాడేది, చక్కగా చదివించాడు కూతుర్ని. పెద్దవాళ్ళ ఇళ్లలో పిల్లల్ని ఎట్ట చేస్తారో అట్లా ఈ బిచ్చగాళ్ళ రాజైన ఈ చిన్ గారు కూడా పిల్లని బాగా చదివించాడు. ఎన్నో రకాల వాయిద్యాలు వాయించేది పిల్ల. 16-18 సంవత్సరాలు వచ్చాయి. కానీ పరుగుల ఇళ్లలో పెళ్లి చేసుకోవడానికి ఈయనకి కుదరలా. బయటికి వెళ్తే ఈయన బిచ్చగాళ్ళ రాజు, వాళ్ళెవరు ఇతనితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. ముందు వెనక అయ్యింది. ఈ లోపల ఏమైంది, ఆయనకి ఒక కుర్రాడు తారసపడ్డాడు ఏదో ఒక జోదశాలలో. వాడు ఏదో సరదాగా ఎవరో ఫ్రెండ్స్ ఆడుతుంటే వచ్చాడు. ఏదో మాట మీద వంటి చూస్తే వాడు చాలా పరుగుల కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు. కానీ ఆస్తి స్వాస్తి అన్నీ పోయినాయి, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ పేరు గొప్ప, ఊరు దిబ్బ. అంత గొప్ప ఇంటి కుర్రాడు. ఈయనతో చాలా చక్కగా మెలిగాడు. ఆయనకి ఏమనిపించింది, వీటి దగ్గర డబ్బు లేదు, దశకం లేదు, మన దగ్గర బోల్డ్ డబ్బులున్నాయి, పిల్లాడు చూస్తే బాగున్నాడు, పోనీ వీని మన పిల్లకి చేసుకుంటే ఎట్టా ఉంటుంది అని మెల్లిగా ఆయన కదలేస్తే ఎగిరి గంతేసేటి వాడు. ఈ యూను చాలా అందగత్తెన్న విషయం చాలామందికి తెలుసు ఊళ్ళల్లో. ఓ మాట వచ్చి చూస్తా అన్నాడు. చూసి పిల్లని చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అన్నారు, ఈ అబ్బాయికి చదువుకోవాలని ఉంది, గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక, దానికి డబ్బులు లేవు వాడి దగ్గర. ఇప్పుడు చక్కగా వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం చక్క మరి చదివిస్తారు కదా, అంతేగా. సరేనని పెళ్లి కొప్పుకున్నాడు. చాలా హర్షించారు వాడి ఫ్రెండ్స్ అంతా. భలే మంచి పని చేసావు, నక్కని దొక్కేవరా నువ్వు, నక్కతో ఒక దొక్కావు, ఇంకేముంది, ఓహో అన్నారు. ఓహో అన్నాక సరే పెళ్లి చేసేశారు. పెళ్లి రోజు సాయంకాలం ఏం చేశారు, పెద్ద విందు ఏర్పరిచారు. ఈయన ఏం చేశాడు, తను బిచ్చగాళ్ళ రాజుగా ఉండకుండా ఆ పదవిని ఇంకొకడికి కట్టబెట్టాడు. ఈయనకి సమీప బంధువే, వాడు బాగా క్రికెట్, ఈయన మంచివాడు, ఈ చిన్ను క్రికెట్ వాడు. ఆ క్రికెట్ వాడికి ఈ బిచ్చగాళ్ళ రాజు తనం అంతా అతనికి ఇచ్చాడు. తన దగ్గర ఉన్న సంపదలవి తను ఉంచుకున్నాడు. ఇక నువ్వు సంపాదించుకో అని చెప్పేసరికల్లా వాడు రాజు అయిపోయాడు. 2-3 వారాల క్రితమే వాళ్ళందరి మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు. చిన్నగారు అతనికో ఇల్లు, వాకిలి కూడా ఇచ్చాడు. వాడికి అంతకుముందే కొంత ఉంది. ఈయన తన ఇళ్లలో ఒక ఇల్లు గిఫ్ట్గా ఇచ్చాడు తన పదవి తీసుకున్నందుకు. ఈయన ఏమిటంటే పిల్ల పెళ్లి చేసి అల్లుడిని చక్కగా చదివించి ప్రభుత్వోద్యోగం చేసి తన సంపదలన్నీ అల్లుడికి ధారాదత్తం చేసి ఫలానా వాళ్ళ మావగారు అని చెప్పించుకోవాలని అనుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది పాపం. సరే ఏమైంది, ఎప్పుడైతే ఈ పెళ్లి జరిగి పెళ్లి విందు ఏర్పాటైందో ఈయన ఒక అతనికి ఇచ్చాడు కదా, చౌ వాడి పేరు. ఆ చౌ గారి పేర్లు ఇంకా పెద్ద పేరుంది. ఆ చౌ ఏం చేశాడు, ఏమిటి వీడు విందు చేస్తున్నాడు, నన్ను ఎందుకు పిలవలా చౌ విందుకి,
నేనేం తక్కువ వీడికంటే, వాడితో సమాన భాయవాడిని అయిపోయాను కదా ఇప్పుడు నేను అని తమ బిచ్చగాళ్ళ సంఘంలో కొంచెం జమాజట్టీలని 40 మందిని ఏరి వాళ్ళందరినీ వీడు మనకి చిన్ను నిన్నటిదాకా మీకు రాజుగా ఉన్నాడు, రాజ్యాధికారం నాకు ఇచ్చాడు, మీ మీదే కదా సంపాదించాడు, గొప్పగా పెళ్లి చేసుకున్నాడు, పిల్ల పెళ్ళికి భోజనం కూడా పెట్టట్లేదు మనకి, కనుక్కుందాం పదండి అని చెప్పేసి ఈ 40 మంది జమాజట్టి బిచ్చగాళ్ళని వేసుకుని వాళ్ళ ఇంటి మీద పడ్డాడు. అదే సరకాలు వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి వచ్చి కోలాహలంగా వాళ్ళని కనపడ్డట్టుగా తోసేసి అరిచి కేకలు పెట్టారు. ఏం చేస్తారు, ఈ వీళ్ళ పెళ్లి కొడుకున్నాడు కదా మోచి, ఆ మోచి అతని స్నేహితులు ఈ బిచ్చగాళ్ళు చేసిన రచ్చకి కంగారు పడి పారిపోయారు. ఈ మొత్తం విద్దంతా రసాభాస అయిపోయింది. ప్యూను ఏడవడం మొదలుపెట్టింది. వీడు తనకు బాబాయ్ వరుస అవుతాడు ఈ చావు, తన పెళ్లి విందులో ఇలా చేయొచ్చునా, అదే కదా. ఆ పిల్ల పరువు పోయిందని లోపల ఏడ్చుకుంటూ కూర్చుంది. మోచి అండ్ ఫ్రెండ్స్ ఏమో పారిపోయారు. విందులో ఉన్న భోజనాలు మిగిలిపోయినాయి. ఈయన ఏం చేశాడు, చిన్ను ఆ వచ్చిన బిచ్చగాళ్ళందరినీ దగ్గరికి పిలిచి, నాయన ఇది నేను ఇచ్చే విందు కాదురా, మా అల్లుడు తన స్నేహితులకి ఇచ్చుకుంటున్న విందు, మనకు విందు మళ్ళీ ఏర్పాటు చేస్తా అని చెప్పి వాళ్ళని బతిమలాడి, ఎటాగు విందంతా రసాభాస అయింది కాబట్టి ఆ సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చి పంపించుకున్నాడు. ఆ మోచి 2 రోజుల తర్వాత వచ్చాడు. అయితే యూను ఏం చేసింది, ఆ పిల్ల చదువుకున్న పిల్ల కదా, భర్త ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళదలుచుకున్నాడని బోళ్ళని పుస్తకాలు తెప్పించి, తర్వాత ఏమో కొంతమంది మాస్టర్లను పిలిపించి జ్ఞానుల్ని ఇతనికి బోధించడానికి రోజు అతనికి ట్యూషన్ ఏర్పరిచి చక్కగా వేళకి భోజనం, అద్భుతమైన జంత్రవాద్య కచేరీ చేస్తూ భర్తను సంరంజింపచేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే ఏమైంది, ఈ వీడు బాగానే ఉంది, పెళ్ళంతా ఉన్నంతసేపు బాగుంటుంది, బయటికి వెళ్ళగానే ఏ బిచ్చగాళ్ళ రాజుగారు అల్లుడు వస్తున్నాడు రోయ్ అనేవాళ్ళు. అతని ఫ్రెండ్స్ కూడా ఏరా ఇవాళ ఎవరింటి నుంచి వచ్చిందిరా మీ ఇంటికి భోజనం అలా అనేవాళ్ళు. వీళ్ళ దగ్గర డబ్బు ఉందని తెలుసు, ఒక రకమైన వెటకారం అనమాట. కానీ ఇతను మాత్రం శ్రద్ధగా చక్కగా చదువుకున్నాడు. చదువు అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. దాని గవర్నమెంట్ పోస్టులకి రాయాలి పరీక్ష రాస్తే ఇతనికి ఒక ఆఫీసులో 2వ పోస్టు మేనేజర్ లాంటి పోస్ట్ వచ్చింది. వస్తే చక్కగా అతను ఆ మేనేజర్లకి డ్రెస్ కోడ్ ఉంది, సిల్క్ బట్టలు వేసుకుని ఎర్రటి టోపీ పెట్టుకుని ఒక కర్ర ఉంటుంది, ఆ చంకలో పెట్టుకుని వెళ్తాడు. ఆ చంకలో పెట్టుకుని ఇతను వెళ్తుంటే ఓ బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అరిచేవాళ్ళు పిల్లలు. చాలా బాధగా ఉండేది. ఉద్యోగం వచ్చింది పెళ్ళాం వల్లే అన్నది మర్చిపోయాడు. చిరాకు వచ్చేసేది వైఫ్ని చూస్తే, అంత చక్కటి పిల్లని చూసినా కూడా. సరే ఏం చేశాడు, ఇక అట్టాగే గడిపేవాడు. ఇంతలో ఏమైంది, అతనికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఆ ఊరేమో ఇక్కడికి 4 రోజుల ప్రయాణం, పడవ మీద వెళ్ళాలి. సరే మామగారికి చెప్పి భార్యను తీసుకుని బయలుదేరితే సరే పడవ ఎక్కారు మొగుడు పెళ్ళాం. 2 రోజులు కులాసాగా గడిచింది. 3వ రోజు రాత్రి ఇతను పోయి బయట డెక్ మీద రాత్రి 11 గంటల వేళ నుంచున్నాక వాడికి అనిపించింది, సరిగ్గా నడి మధ్యలో ఉన్నాం, పెళ్ళాన్ని తెచ్చి ఇక్కడి నుంచి తోసేస్తే దాని పీడ విరగడైపోతుంది, ఇక నేను బిచ్చగాళ్ళ అల్లుండి అన్న మాట ఉండదు అని అనుకుని భార్య నిద్రపోతుంది. అప్పుడే 11 గంటల వేళ, అమ్మాయి 10ంటికి అన్నం తిని పడుకుంది. రా ఎంతో బాగుంది, వెన్నెల ఎంత బాగుందోనని దాన్ని లాక్కొచ్చాడు. ఇద్దరు కలిసి పడవ మీద అటు ఇటు తిరిగాక ఆ డెక్క చివరి దాకా తీసుకెళ్ళి దబ్బుకొని నీళ్ళల్లో తోసేసి గబగబా కిందకి దిగొచ్చి స్పీడ్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, నాకు భయం వేస్తుంది ఇక్కడ అని బెదిరించాడు ఈ సారంగొల్ని. వాళ్ళు అతను ఏదో అంటే పైన వెన్నెల్లో తిరుగుతున్నాడు, దడబుట్టింది వీడికి, అందుకని పరిగెత్తమంటున్నాడు, స్పీడ్గా దాటిచ్చేసేయండి సుడి ఉంది ఇక్కడ అని చెప్పేసరికల్లా వీళ్ళెవరు చూడలేదు. చూసిన వాడు ఓహో వాళ్ళు ఏదో మోచి చెప్తున్నాడు కదా, ఆయన పైగా అధికారి కదా, పడవ లాగేశారు. తెల్లారేసరికి టీ తెచ్చిన వాడితో ఏడుస్తూ చెప్పాడు, నా భార్య నీళ్ళలో పడిపోయింది అని. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో మోచి అయ్య గారి భార్య యూను గారు పడిపోయిందిట అని చెప్పంగానే వాళ్ళంతా ఏమనుకున్నారు, ఓరిని దొంగమొహం, వీడు రాత్రి తోసేసాడు ఆ పిల్లని, అందుకనే తొందర పెట్టి ఉంటాడు అనుకున్నారు. కానీ అతను డబ్బు ఇవ్వాల్సిన వాడు ప్రభుత్వ అధికారి ఏమంటారు, అయ్యో లక్షణమైన పిల్ల, బంగారం వంటి పిల్ల, వీడు పాలపడి చచ్చిపోయిందే అని చింతించి నోళ్ళు గట్టిగా మూసుకుని దీని అడంకి తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. వీడు కాస్త ఏడుపు మొహంతో ఆఫీసులో చేరాడు, భార్య నీళ్ళలో పడిపోయింది అని. సరే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఇల్లు ఏదో ఏర్పాటైంది, వంట మనుషులు పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మేనేజ్ అయిపోతున్నాడు. అయితే ఈ మోచి వచ్చిన రోజునే ఒక రోజుకి అటు ఇటుగా ఈ ఆఫీసులో ఎవరైతే ఇతను మేనేజర్ కదా, దీని మీద ఒక మేనేజర్ ఉంటాడు, జనరల్ మేనేజర్,
రొట్టి మేనేజ్మెంటు జనరల్ మేనేజరు ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తున్నాడు. వాళ్ళ పడవ వస్తుంది. ఈ నీళ్ళలో పడిన యూను డామన్ నీళ్ళల్లో పడిపోలే, దానికి కాళ్ళ కింద ఏదో ఎత్తుగా ఉంది. ముందు దెబ్బకిన పడింది, మెల్లిగా అది తేలేసరికల్లా కింద ఏదో దొరికింది ఆ పిల్లకి ఆధారం. ఒక నిమిషం నీళ్ళు తొక్కుని ఈదటం మొదలుపెట్టింది. కాస్త దానికి తెలివి వచ్చేసరికల్లా పడవ అంత దూరం వెళ్ళిపోయింది. అరిచినా కేకలు పెట్టినా పడవ ఇది కావటంలా. పైగా నీళ్ళల్లో తోసేసిన వాడిని అరిస్తే మాత్రం వాడు ఎందుకు ఇచ్చేస్తాడు? అదే కదా. వాళ్ళని తనే పడిపోయింది అనుకో, తనే గనక పడిపోయింటే ఈ పాటికి దిగేవాడు కాదా మొగుడు? దిగలేదంటే ఏమిటి? తోసాడనే అర్థం. దానికి అసలు అర్థం కాల, తనే పడిపోయిందా వాడే తోసేసాడా అని. అవతల కాస్త సరే వెళ్ళిపోయింది ఆ పడవ. ఈ అమ్మాయి ఏం చేసింది, ఓ పక్కకి ఈదుకుంటూ పోయింది. ఈదుకుంటూ పోయి ఏదో చిన్న దీవల్లే ఉంది, అక్కడ గట్టు మీద కూర్చుని ఏడవటం మొదలుపెట్టింది. దేవుడా రావడా ఏం చేస్తుంది? సరే ఈ పడవ వెళ్ళిపోయిన ఒక 3-4 గంటలకి తెల్లవారుజామున 5 గంటలు అవుతుండగా ఒక పడవ ఆ వైపు నుంచి వచ్చింది. ఈ కొత్త జిఎం రావాలి కదా, ఆ జిఎం వచ్చే రూట్ అనమాట అది. ఓకే. భార్య భర్త ఇద్దరు వాళ్ళు ఏం చేశారు, తెల్లవారుజామున పౌర్ణమి రాత్రి కదా, తెల్లారే మెలకు వచ్చేసిందని 4:30కి లేచి వచ్చి డెక్క మీద కూర్చున్నారు. కూర్చుంటే పడవ ఈ ఒడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఎవరో పిల్ల అక్కడ కనపడుతోంది, మంచి బట్టలు వేసుకుని ఉంది అని ఏం చేశాడు, గబగబా సరంగుని కేకలు పెట్టాడు. అమ్మా అక్కడికి పట్టించు, ఎక్కడైతే ఇది దీవిలాగా ఉందో కొంచెం చిన్న ఒడ్డల్లే ఉంది, ఒడ్డు దగ్గర పట్టించు, పిల్ల ఎవరో ఉంది అక్కడని అక్కడికి తీసుకుపోయారు. తీసుకుపోతే ఏడుస్తున్నాయి, పిల్ల కనపడింది. వాళ్ళ పైకి ఎక్కిచ్చారు. ఏమిటమ్మా ఎట్టా వచ్చావు ఏమిటి అంటే, నేను ఏం చేయనండి ఇట్లా జరిగిందని అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏం పర్వాలేదమ్మా, ఇంకో 1.5 రోజు పడుతుంది మనం వెళ్ళటానికి, నువ్వు మాతో ఉండు అని చెప్పి ఆ పిల్లకి పొడి బట్టలు కట్టించి ఏదో తిండి పెట్టించి పడుకోబెట్టారు. తాము ఇంటికి తీసుకుపోయారు. తీసుకుపోయాక మా 2వ రోజు 3వ రోజు ఈయన ఆఫీస్లో చేరాడు. మోచి చేరిన 3 రోజులకి ఈయన ఆఫీస్కి వచ్చాడు. సరే ఆయన వచ్చాడని మొత్తం స్టాఫ్ అంతా వచ్చి నిలబడ్డారు స్వాగత సత్కారాలకి. ఒక్కోళ్ళ పేరు పరిచయం చేస్తుంటే ఆ మోచిని చూసి బాగానే ఉన్నాడు, వీడికి ఇదేం మాయరోగం, లక్షణమైన పిల్లని ఇట్లా బాగా ఎజ్జేసాడని చూశాడు. సరే అక్కడి నుంచి మోచిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. ఒక 20 రోజులు పోయాక, నెలలు పోయాక, నాకు పెళ్లి కావాల్సిన కూతురుంది, ఏదైనా మంచి సంబంధం ఉంటే పెళ్లి చేస్తానని ఆఫీస్లో అనౌన్స్ చేశాడు. చేస్తే ఊళ్ళో ఎవరో పెద్ద మనుషులు 2-3 సంబంధాలు చెప్పారు. ఇది పెద్ద ఉద్యోగం, సహజంగానే కొంత సంపన్నుడు, పైగా కూతురు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఆయన భార్య 2 సార్లు కిట్టి పార్టీలకు వచ్చింది. ఆవిడ బాగుంది మనిషి, ఈయన మంచి చెయ్యెత్తు మనిషి, పిల్ల బాగుంటానికే అవకాశం ఉంది. తర్వాత ఇంత పెద్ద ఉద్యోగం, రేపొద్దున మంత్రి కూడా అవుతాడు ఈయన. ఓహో, మంత్రి అయితే ఇంకా గ్రాండ్ ఇయర్ లైఫ్, మంత్రి గారు అల్లుడు మరీ గ్రాండ్ కదా. అంతే కదా. ఆఫీసులో వాళ్ళు ఎవరు పెళ్లి కానీ కుర్రాళ్ళు లేరు, వాళ్ళందరికీ తెలుసు మోచి భార్య పట్టి చనిపోయింది. కుర్రాడు కదా వాడు. ఏమన్నారు, మోచి ఉన్నాడండి, మోచిని చూడండి అంటే, ఏమో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఆడపిల్లని చూడాలి గిడ్డాలు ఏం లేవు, ఆల్రెడీ ఓసారి యూనూని చూశాడు కదా వీడు, అందుకని ఇంక చేసుకుంటానండి అన్నాడు. ఎవరో ఒకళ్ళు మంచి, ఇప్పుడు మంత్రి గారు అల్లుడు అంటే ఎంత గ్రేటు, బిచ్చగాళ్ళ రాజుగారు అల్లుడు అంటే చీపు. ఓకే, పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ లోపల పెళ్లి సంబంధం అనగానే యూను ఏడవటం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవటం ఏమిటి, 6 నెలలు కాపురం చేశాను నేను, నా పెళ్ళి అయ్యి 2-3 సంవత్సరాలు అయింది, నేను పెళ్లి చేసుకోను అంటే, అట కాదమ్మా, ఆఫీసులో ఉన్నవాడు మోచి, వాడి సంబంధమే ఆఫీసు వాళ్ళంతా చెప్తున్నారు, అబ్బాయినే చేసుకుందు కానీ నీ మొగుడే, కానీ వాడికి బుద్ధి వచ్చేలాగా చేస్తామన్నారు. అన్నాక సరేనండి. సరే ఏం చేశారు, వాళ్ళు మొహాలు చూసుకునే పెళ్ళి ఏమి ఉండదు, అంతా ఏదో మేకప్ చేస్తారు. అదేలేండి, కప్పు. ఆ అమ్మాయి మొహానికి కప్పుతారు కూడా, అంటే ఈ చైనా మేకప్లు డిఫరెంట్గా ఉంటాయి, తెల్ల రంగు పూస్తారు, లిప్స్ వేరేలాగా పెడతారు. చైనా సినిమాలు చూడండి మీకు అర్థమవుతుంది. ఆ పెళ్లి కూతుర్ని విడిగా చూస్తే నిన్ను చూసింది వాళ్ళు చూసింది ఒకటే నన్ను అనుకోరు. అవునా, ఫుల్ మేకప్, దాని బట్టలు, ఆ హెయిర్ అలంకారాలు అన్నీ కూడా వేరేగా ఉంటాయి. అది చెయ్యాలి, ఆస్పీషియస్ అలంకారం అనమాట. ఆ అలంకారంలో ఉన్న పిల్లని చూసినా వాడు ఏం మేకౌట్ చేయదు. సరే ఉదయం పెళ్ళైపోయింది, మరి సాయంకాలం విందైపోయింది, రాత్రి భార్యాభర్తలు ఏకాంతంలో కలుసుకుంటారని ఆ పిల్లని గదిలో కూర్చోబెట్టి ఈ మోచిని పంపించారు. ఆ మోచి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళంగానే ఒక 6 డజన్ మంది అమ్మాయిలు కర్రలు పుచ్చుకుని చిత్త కొట్టేశారు. మామూలుగా కొట్ల చావు కొట్టారు. కొట్టేసరికి అమ్మో నాయన ఆయన కేకలు పెట్టాడు, అత్తగారు మావగారు రక్షించండి రక్షించండి అంటే, ఈ మంచం మీద కూర్చున్న పెళ్లి కూతురు ఆగండి 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 నా దగ్గరికి తీసుకురండి అని అనేసరికల్లా ఏమైంది, సరే రక్షించమంటున్నాడని తీసుకొచ్చారు. దెబ్బలు కొట్టడం మానేసి కర్రలు పక్క పెట్టి ఆ అబ్బాయిని లేవదీసి ఇతని దగ్గర అమ్మాయి దగ్గరికి తీసుకొస్తే, ఆ అమ్మాయి ఏం చేసింది, ముందు పొద్దునేమో పెళ్లి కూతురు మేకప్లో ఉంది, ఆస్పీషియస్ మేకప్లో, ఇప్పుడు సాధారణంగా కనపడేసరికల్లా ముసుగు తీసి చూస్తాం. అతనికి ముసుగు తీసేసరికల్లా వీడు దయ్యం దయ్యం అని కేకలు పెట్టి పడిపోయాడు.
పెళ్ళాన్ని చూసి అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నాడు అదే కదా. అదే ఇక పడిపోయాడు. పడిపోయేసరికి ఈ లోపల ఈ దయ్యం కేకలకి ఎలాగో అత్తయ్య గారు మామయ్య గారు రక్షించండి, ఇక అర్థమేమిటో వాళ్ళకి తెలిసి అప్పుడు రాల. ఈ దయ్యం కేకలకి వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అత్తగారు మామగారు మొహం తిరిగి పడిపోయినాడు. వాడి మొహం మీద పన్నీరు చల్లి లేవ తీసుకూర్చోబెట్టారు. ఈ అమ్మాయి దయ్యం అండి అన్నాడు. అనేసరికి దయ్యం కాదు, నీ భార్యను నువ్వు తోసేసిన రోజే మేము రక్షించాము, నీకు బుద్ధి చెప్పడానికి ఆ పిల్లనే ఇచ్చి నీకు పెళ్లి చేసాం, నీ చదువుకి నీ ఉద్యోగానికి కారణమైన పెళ్ళాం నీకు నచ్చలేదు, మామగారు బిచ్చగాళ్ళ రాజు అవటమే నీకు బాధగా ఉంది, కానీ అతని డబ్బుతోటే నువ్వు చదువుకున్నావు, ఇట్లాంటి కృతజ్ఞతగా ప్రవర్తించకూడదు, నీ కృతజ్ఞతకి మందు ఇలా చావగొట్టిన దెబ్బలు అందుకు కొట్టించాను నేను అని చెప్పాడు. తర్వాత ఇతను సర్దుకుని ఆ పిల్లల్ని కాపురానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలంలో మోచియే మంత్రి అయ్యాడు. ఆ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి క్రమంగా వజీర్లు అవుతారనమాట. తర్వాత కాలం అతను ఎప్పుడు బిచ్చగాళ్ళ రాజుగారు అల్లుడని అనేవారు కాదు. కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే.